2019 మే 3వ తేదీన భోగాపురం వద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. సుమారు 4,000 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టినటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాత్రం నత్తనడకన సాగింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్రం దగ్గరుండి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని మాత్రం ప్రతిష్టాత్మక తీసుకున్నారు. ఆ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిణామాలే ఈరోజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఎంతగానో దోహదపడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ప్రారంభోత్సవం హడావుడి ఎలా ఉంది అనేది స్పష్టమవుతుంది. చూస్తే కనుక సుమారు 2,703 హెక్టార్ల విస్తీర్ణంలో 3 దశల్లో దీన్ని ఆధునీకరించున్నారు. ప్రస్తుతం మొదటి దశ మాత్రమే పూర్తయింది. 6 టెర్మినల్స్తో కూడుకున్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రారంభించుకుంటున్నారు. ఇది 24 టెర్మినల్స్గా ఎక్స్టెన్షన్ కాబోతుంది. మొత్తం ఏడాది పొడిగినా కూడాను 4 కోట్ల మంది ప్రయాణికులు ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ నుండి తమ గమ్యం చేరేందుకు దోహదపడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అటువంటి తరుణంలో ప్రస్తుతం చూస్తే కనుక ఈ 4 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం కలిగినటువంటి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం వెనక 4,593 కోట్ల రూపాయలు ఇచ్చించారు. ఇది ఉత్తరాంధ్ర గేట్వే ఆఫ్ ఆంధ్రాగా కూడాను అభివర్ణించారు. ఈ నిర్మాణం విషయంలో కూడాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జిఎంఆర్ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టడం అంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడాను హర్షణీయమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా భావిస్తున్నారు. ఆయన కనుక ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి జిఎంఆర్ ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టడం, ఈ నిర్మాణం చేపట్టిన వెనక ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకపోవడం, అనుకున్న సమయానికే అనుకున్న విధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం పూర్తి చేశారు. ఆ పూర్తి చేసిన క్రమంలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2024లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆకాంక్షలకి అనుగుణంగానే ఈ నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం జరిగిన క్రమంలోనే వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేపట్టాలని చెప్పేసి చూస్తున్నాను. నరసన్నపేట ఎమ్మెల్యే కూడా అంటే ప్రారంభోత్సవం ఎలా ఉండబోతుంది? చాలా బాగానే ఉంటుంది. చాలా రంగరంగ వైభవంగా ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారు. చూస్తే కనుక ఇదొక చారిత్రాత్మక నిర్మాణం కూడా అభివర్ణిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యం ప్రస్తుతం మాత్రం ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి చాలామంది ఇక్కడ రావడం జరిగింది. చూస్తే కనుక ఈ ఎయిర్పోర్ట్ ఇంత శరవేగంగా నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం జరుగుతుందని అనుకున్నారు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. చాలా మన ఎయిర్పోర్ట్ మంత్రి గారు ఆయన కృషి చాలా ప్రశంసనీయం. రామ్మోహన్ నాయుడు గారు చాలా శ్రద్ధాశక్తులు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ ఎయిర్పోర్ట్ని చాలా తక్కువ సమయంలోనే మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక ఎయిర్పోర్ట్ మినిస్టరు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. ప్రపంచం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిర్మించినటువంటి భోగాపురం వైపే చూస్తున్నారు. అంతర్జాతీయ సామర్థ్యం కలిగినటువంటి ఎయిర్పోర్ట్గా దీన్ని నిర్మాణం చేపట్టారు. అంటే ప్రపంచం ఆకట్టుకోదగ్గ ఒక నిర్మాణం చేపట్టడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం. గతంలో 14 వరకు ఉన్నటువంటి విమానాశ్రయాలు ఈవేళ 3 రెట్లు పెరిగినాయి. అంటే లాజిస్టిక్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. ఆ విధంగా మనం డబుల్ ఇంజిన్ సర్కార్కి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. చూస్తే కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ ఆంధ్రప్రదేశ్పై పూర్తిగా ఉంది అని చెప్పుకోవడానికి ఈ జిఎంఆర్ ఐటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రతి ఒక్కరు నేతలు కూడా కొనియాడుతున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి దగ్గరుండి ఈ నిర్మాణం చేపట్టడంలో ఆయన కృషి మాత్రం వర్ణనాతీతం చెప్తారు. ప్రస్తుతం మాత్రం ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉన్నటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేందుకు ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. 2019 మే 3వ తేదీన భోగాపురం వద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. సుమారు 4,000 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టినటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాత్రం నత్తనడకన సాగింది.
కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్రం దగ్గరుండి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని మాత్రం ప్రతిష్టాత్మక తీసుకున్నారు. ఆ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిణామాలే ఈరోజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఎంతగానో దోహదపడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ప్రారంభోత్సవం హడావుడి ఎలా ఉంది అనేది స్పష్టమవుతుంది. చూస్తే కనుక సుమారు 2703 హెక్టార్ల విస్తీర్ణంలో 3 దశల్లో దీన్ని ఆధునీకరించున్నారు. ప్రస్తుతం మొదటి దశ మాత్రమే పూర్తయింది. 6 టెర్మినల్స్తో కూడుకున్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రారంభించుకుంటున్నారు. ఇది 24 టెర్మినల్స్గా ఎక్స్టెన్షన్ కాబోతుంది. మొత్తం ఏడాది పొడిగినా కూడాను 4 కోట్ల మంది ప్రయాణికులు ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ నుండి తమ గమ్యం చేరేందుకు దోహదపడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అటువంటి తరుణంలో ప్రస్తుతం చూస్తే కనుక ఈ 4 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం కలిగినటువంటి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం వెనక 4593 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇది ఉత్తరాంధ్ర గేట్వే ఆఫ్ ఆంధ్రాగా కూడాను అభివర్ణించారు. ఈ నిర్మాణం విషయంలో కూడాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జిఎంఆర్ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టడం అంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడాను హర్షణీయమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా భావిస్తున్నారు. ఆయన కనుక ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి జిఎంఆర్ ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టడం, ఈ నిర్మాణం చేపట్టిన వెనక ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకపోవడం, అనుకున్న సమయానికే అనుకున్న విధంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం పూర్తి చేశారు. ఆ పూర్తి చేసిన క్రమంలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2024లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆకాంక్షలకి అనుగుణంగానే ఈ నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం జరిగిన క్రమంలోనే వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేపట్టాలని చెప్పేసి చూస్తున్నాను. నరసన్నపేట ఎమ్మెల్యే కూడా అంటే ప్రారంభోత్సవం ఎలా ఉండబోతుంది? చాలా బాగానే ఉంటుంది. చాలా రంగరంగ వైభవంగా ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారు. చూస్తే కనుక ఇదొక చారిత్రాత్మక నిర్మాణం కూడా అభివర్ణిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యం ప్రస్తుతం మాత్రం ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి చాలామంది ఇక్కడ రావడం జరిగింది. చూస్తే కనుక ఈ ఎయిర్పోర్ట్ ఇంత శరవేగంగా నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం జరుగుతుందని అనుకున్నారు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. చాలా మన ఎయిర్పోర్ట్ మంత్రి గారు ఆయన కృషి చాలా ప్రశంసనీయం. రామ్మోహన్ నాయుడు గారు చాలా శ్రద్ధాశక్తులు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ ఎయిర్పోర్ట్ని చాలా తక్కువ సమయంలోనే మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక ఎయిర్పోర్ట్ మినిస్టరు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. ప్రపంచం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిర్మించినటువంటి భోగాపురం వైపే చూస్తున్నారు. అంతర్జాతీయ సామర్థ్యం కలిగినటువంటి ఎయిర్పోర్ట్గా దీన్ని నిర్మాణం చేపట్టారు. అంటే ప్రపంచం ఆకట్టుకోదగ్గ ఒక నిర్మాణం చేపట్టడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం. గతంలో 14 వరకు ఉన్నటువంటి విమానాశ్రయాలు ఈవేళ 3 రెట్లు పెరిగినాయి. అంటే లాజిస్టిక్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. ఆ విధంగా మనం డబుల్ ఇంజిన్ సర్కార్కి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. చూస్తే కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ ఆంధ్రప్రదేశ్పై పూర్తిగా ఉంది అని చెప్పుకోవడానికి ఈ జిఎంఆర్ ఐటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రతి ఒక్కరు నేతలు కూడా కొనియాడుతున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి దగ్గరుండి ఈ నిర్మాణం చేపట్టడంలో ఆయన కృషి మాత్రం వర్ణనాతీతం చెప్తారు. ప్రస్తుతం మాత్రం ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉన్నటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేందుకు ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.